నమస్తే అండి. నేనైతే పచ్చడి పట్టిస్తున్నాను. తొక్కుడు పచ్చడి. తొక్కుడు పచ్చడి అంటే రోట్లో తొక్కేదే తొక్కుడు పచ్చడి అంటారండి. ఎందుకంటే ముందుగంట కాయలు నీళ్ళలో వేసుకొని శుభ్రంగా తుడిచేసుకుని ముక్కల కింద కోసేసుకోవాలి. కోసేసుకున్న తర్వాత 2 గుంచాలకి కొలుసుకొని ఎండలో పోయాలండి. ఎండలో పోసిన తర్వాత ఒక రోజంతా మాల తెల్లారి కూడా ఎండాక సాయంత్రం మాటలు ఇంకా పచ్చడి పట్టించుకోవాలండి. అవి శుభ్రంగా రోలు తుడిసేసుకొని రోట్లో తొక్కుకోవాలండి. రోట్లో తొక్కుకున్న తర్వాత అలా గుజ్జు కింద తయారవుద్ది. ఈ అమ్మ అయితే కారం కొలుతుంది. ఇంకా 2 గుంచాల పైన ఉన్న దానికి ఇంకా 5 సార్లు పోసింది కారం. ఆడించుకున్న కారం బాగుంటుందా, కొన్న ప్యాకెట్ కారం బాగుంటుందా నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఈ అమ్మ అయితే కొలుతుంది. కొలిసిన తర్వాత 2 సార్లు ఉప్పు అండి. 5 సార్లకి 2 సార్లు ఉప్పు వస్తుంది. 50 గ్రాములు మెంతులండి, 50 గ్రాములు చిన్న మెంతులండి. ఈ 2 ఎండలో పెట్టేసినవి ఇంకా కిందకి తీసుకొచ్చి డాబా మీద నుంచి కిందకి తీసుకొచ్చి మిక్సీలో పట్టేసామండి. పట్టేసి ఒక ప్లేట్లో పోసుకొని మెంతులు ఉన్నాయి కదా, మెంతులు కూడా లైట్గా నూనె పోసుకొని కొంచెం లైట్గా వేపేసుకుని అది కూడా మిక్సీ పట్టేసుకొని 3 మిక్సింగ్ చేసేయాలండి. చేసేసిన తర్వాత 2 సార్లు పోస్తుంది కదా ఈ అమ్మ. ఇంకా అది కూడా పోసేద్ది. పోసేసిన తర్వాత ఆవాలు, ఉప్పు, కారం ఇవన్నీ మిక్సింగ్ చేసేసి మొత్తం చేసేద్దండి. అప్పుడు చేశాక కొంచెం కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని నూనె పోసుకుంటా పిసకాలండి. అది పిసికితేనే దానికి టేస్ట్. వెల్లుల్లిపాయలు కూడా అండి మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు కంగమింగా తొక్కుకోవాలి. తొక్కుకుంటేనే దాని టేస్టు. అది కూడా మిక్సింగ్ చేసేస్తుంది. మొత్తం మిక్సింగ్ చేశాక ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ చిన్న గిన్నెలో కలుపుకుంటా నూనె పోసుకుంటా పిసుకుంటా డబ్బాలో పెడుతుంది ఈ అమ్మ. కోతిపల్లి నుంచి తీసుకొచ్చామండి ఈ అమ్మని. అసలు ఎక్కడ ఎవ్వరికి పచ్చడి అనేది ఎవ్వరికి తెలియదు. అసలు 2 సంవత్సరాలైనా పోదండి ఈ పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి. అసలు ఆవపిండి, కారం, ఉప్పు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపితేనే మామిడికాయలు కలిపితేనే ఈ పచ్చడి కదండి. అంత టేస్ట్ వద్ది. వేసవికాలం వస్తే ఫస్ట్ కంటే గుర్తొచ్చేదే పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు కదండి. అయితే సుజాత ఒక 10 కాయలు ఇచ్చింది నాకు. తెలిసిన వాళ్ళు ఒక 10 కాయలు ఇచ్చారు. నేను కొనుక్కొచ్చిన కాయలు కదండి ఇవి. అందుకే ఇంకా ఫస్ట్ కంటే ఇంకా పట్టేసుకుని దాచేసుకుందాం, మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ కుదరదు అని నేను ముందు గంటని పచ్చడి పట్టించేసుకున్నాం. సుజాత 2 గుంచాలు, నేను ఒక 2 గుంచాలు. ఈ సంవత్సరం అయితే తొందరగానే మెసులుకున్నామండి. నిరుడైతే పచ్చడి కూడా లేదు మాకు. లేతకాయలు పడటంలో పచ్చడే బేగే పోయింది మాకు. ఇంకా మేము తొందరగా మేమైతే గావుగా ఇంకా డైలీ పనికి వెళ్ళేవాళ్ళం కదండి. ఒక్కొక్క రోజు కూర ఉంటుంది, ఒక్కొక్క రోజు కూర ఉండదు. అంటే వండుకునే టైం ఉండదు. అందుకని పచ్చళ్ళు పట్టేసుకున్నాం అనుకో, కొంచెమైనా పచ్చడి వేసుకుని వెళ్ళిపోతాం కదా, అంతే కదండి. అందుకే మేమైతే పట్టేస్తున్నాం. లాస్ట్కి వచ్చేస్తుందండి, కలిపేసింది ఈ అమ్మ. ఇంకా డబ్బాలో పెడుతుంది. 2 ప్యాకెట్లు నూనె అండి ఈ పచ్చడికి అయితే. అసలు అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చాలా ట్రై చేయండి. తొక్కుడు పచ్చడి అంటేనే రోట్లో తొక్కున పచ్చడి కదండి. చూడండి. ఓకే. ఇంకా పెట్టేసిందండి, డబ్బాలో మొత్తం పెట్టేసింది. ఇంకొంచెం నూనె ఉంటే నొక్కుతుంది. నొక్కాక కొంచెం నూనె పోస్తుంది. పోసిన తర్వాత ఇది 3వ రోజున కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత తినాలి. అసలు పప్పు ఉడకేసుకుని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇంకా మొత్తం పెట్టించేసి నా చేతికి ఇచ్చేసింది, ఇంటికి పట్టుకెళ్ళమ్మా అని. నేనైతే ఇంటికి తెచ్చుకోలే, సుజాత ఇంటికాడేనండి ఈ పచ్చడి అంతా పట్టించింది. 3వ రోజు నాడు కూడా ఆమె కలిపి పట్టి ఇస్తుంది నాకు. అప్పుడు నేను జాడీలో పెట్టుకుంటాను. ఓకేనండి. ఇంకా మేము 2 గుంచాల పచ్చడి పట్టుకోవాలి. ఇక ఈ పచ్చడి పట్టేసుకున్నాక ఇంకా 2 గుంచాలు పచ్చడి పట్టేసుకుంటే మాకు ఇంకా సరిపోద్ది. ఓకేనండి. ఈ పచ్చడికి చిన్న రసాల కాయలు అయితేనే బాగుంటుందండి. పులుపు గట్ట అన్నిటికి సరిపోద్ది. వేసవికాలం అంటేనే పచ్చళ్ళ సీజను. వడియాలు, పిండి వడియాలు, పెసర వడియాలు, ఇంకా ఇంకేంటి గుమ్మడి వడియాలు, ఇంక ఇవే వర్షాకాలం వచ్చి పట్టుకు అన్నీ పట్టేసుకుని రెడీగా పెట్టుకుంటాను.
జాడి పడతాయి. బకెట్లో వస్తే టేస్ట్ మారద్దని జాడీలో పెట్టాను. తొక్కుడు పచ్చడి అంటే ముక్కలు మామూలుగా ముక్కల కింద కోసుకుని పచ్చడి పట్టుకుంటారు కదండి, అలాగే కోసేసుకుని 2 రోజులు ఎండలో పెట్టుకుంటారండి ఈ ముక్కలు. ఇంకా తొక్క కూడా సపరేట్ అయిపోద్ది, రోట్లో తొక్కాలి. రోట్లో తొక్కితేనే దీని టేస్ట్ అండి. ఇంక ఇలా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇంక దాసేసుకోవడం, కావాల్సినప్పుడు తీసుకోవడం. అయితే ఈ డబ్బాలో పెట్టించాను కదా, ఇందులో కొంచెం అన్నం వేసుకుని తిన్నాం. ఎలుగుకున్న దాంట్లో అయితే కొంచెం బాగా కనిపించింది, అదే బేషనీళ్ళు గట్ట. ముద్ద పెడుతుంది సులోచన, ముద్ద పెడుతుంది. టేస్ట్ చెప్పు ఎలా ఉందో. బాగుందా? చాలా బాగుంటుందండి పచ్చడి. వీడియో చూసి చాలామంది ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. పెట్టినా కలిపేసుకున్న దాంట్లో ఇలా కలుపుతుందంటే అదో టేస్ట్ కదా. మేము తినడానికి కొంచెం తీసుకున్నామండి. నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నానండి. మా కర్రీ వచ్చేది ఈరోజు చారు. పొద్దుటే వేరే టైం అయిపోతుందని చారు పెట్టేసి వెళ్ళిపోయాను తనకి. నేను వంటలు చేసుకునే బీరువా మాకు ఇదేనండి. మాకు సరిపడలు లేవు, అందాక ఈ బీరువాలను పెట్టుకుంటున్నాం మేమైతే. అన్నం తింటున్నానండి. ఇప్పుడు టైం వచ్చి అయితే 1 గంట, 1:15 అవుతుంది. అన్నం తింటున్నాను. మీరు అందరూ అన్నం తినేస్తారా? తినకపోతే తినండి. మా కర్రీ వచ్చి చారు, తొక్కుడు పచ్చడి, వడియాలు, గుమ్మడి వడియాలు.